వెల్కమ్ టు కుట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్స్ కన్నా డిఫరెంట్ అనమాట. నేను క్యాప్షన్ చూస్తున్నట్టున్నారు కదా, యా నా అవుట్ఫిట్ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. లైక్ నేను ఒక 5 days ట్రిప్కి వెళ్తున్నాను. నా కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చి, నా కాలేజ్ కొంచెం ప్లేస్ మార్చారు లాస్ట్ టైం కన్నా. సో ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అని గెస్ట్ చేయండి మీరే. నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు రిలీజ్ అయిపోద్ది ఎట్లాగో. బట్ కానీ ఈసారి కాలేజ్ 2 daysకి అయితే నేను ఒక 3 days ఎక్స్ట్రా కలిపి ఒక 5 days పెట్టుకున్నా, చిన్న గ్యాప్ తీసుకుందామని. అలా 5 days వెళ్తూ ఉన్నాం కాబట్టి అవుట్ఫిట్స్ డిఫరెంట్ స్టైల్స్లో వేస్తాం కదా. ఆ అవుట్ఫిట్స్ అన్ని చూపించి దాని ప్రైజెస్, దాని బ్రాండ్స్ ఏంటియో చెప్తాను. మ్యాక్స్ నేను అన్ని $25 లోపే తీసుకుంటాను, అంతకు మించి పెట్టబుద్ది కాదు. నేను మ్యాక్స్ అన్ని 10 to 15లోనే చూస్తాను. కొంచెం నచ్చితే 25. కొన్ని ఇండియా నుంచి తెచ్చుకున్న అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మింత్రా వీటిలోంచే పెడతాను. మ్యాక్స్ మింత్రానే ఎక్కువ షాప్ చేస్తాను, లేదా జూడియో, వాటిలో తీసుకున్నవి కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ పెడతాను. నాకెందుకు వెళ్ళి చూద్దాం పదండి. యాజ్ మెన్షన్ బిఫోర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ అవుట్ఫిట్, డెనిమ్ జంప్ సూట్. ఇది వచ్చేసి వాల్మార్ట్లో తీసుకున్నా, క్లియరెన్స్లో ఉంటే. లైక్ ఇలా హ్యాండ్స్తో ఫుల్ డెనిమ్ వస్తుంది, కోట్ వరకు జిప్ ముందు, బాగుంది కదా, నచ్చింది. ఫుల్ ప్యాంట్ వచ్చి డెనిమ్ అవుట్ఫిట్. దీని పిక్చర్ నేను సైడ్ డిస్ప్లే చేస్తాను. ఐ మీన్ అవుట్ఫిట్ నేను ఇంకా ట్రై చేయలేదు, ఈ వీడియో పెట్టేటప్పుడు కూడా ట్రై చేసి ఉన్నాను, ఐ థింక్ సో. ఒకవేళ ట్రై చేస్తే పిక్స్ యాడ్ చేస్తా. ఈ పిక్ అయితే యాడ్ చేస్తా సైడ్. మీకు ఇలా వస్తుంది అవుట్ఫిట్ వచ్చేసి. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $28. ఆఫర్లో నాకు ఒక $10 తగ్గి $18కి వచ్చింది క్లియరెన్స్లో. ఇది సెలబ్రిటీ పింక్ వాళ్ళది. సెలబ్రిటీ పింక్ ఈజ్ ఏ బంగ్లాదేశ్ ప్రోడక్ట్, అంటే వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిందనమాట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా కొన్ని బ్రాండ్స్ అయితే. ఇదివరకు నాకు తెలిసినవి అన్ని మాల్స్లో కనిపించే ఎలెన్సోలు ఇలాంటి బ్రాండ్సే చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ తెలుస్తాయి. నేనైతే ఎక్సెస్ తీసుకున్నాను. ఎక్సెస్ చాలా పెద్దగా అనిపించింది నాకు కొంచెం, బట్ నాట్ బ్యాడ్. విత్ హ్యాండ్స్, కోట్ దాకా ఫ్రీగా ఉంటుంది. నాకైతే నాకు స్లీవ్లెస్, లూజ్ టాప్స్ వీటన్నిటికన్నా కొంచెం ఫుల్ పై వరకు ఉండి నచ్చినట్టు కూర్చునేలాగా ఉంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళం కదా. కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళకి ఏ డ్రెస్ అయినా పర్ఫెక్ట్. నాలాంటి వాళ్ళకైతే ఇలా ఫుల్ హ్యాండ్స్, టీ షర్ట్స్, ఫుల్ ప్యాంట్స్ ఉంటే ఇష్టం వచ్చినట్టు తిరిగేయచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ అర్థమైనట్టుంది ఈ పాటికి. యా, దిస్ ఇస్ మై ఫస్ట్ అవుట్ఫిట్. వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీ కోసం స్టార్ట్ చేసేది. లెట్స్ కంటిన్యూ ఇట్. వెళ్ళడం వరకు అయితే డిసైడ్ చేసా కానీ ఏది ఎప్పుడు వేయాలా నా ఆలోచన అయితే లేదు ఇంకా నాకు. ఇది వచ్చేసి షీన్ లో ఆర్డర్ చేసుకున్నాను నేను, సైజ్ ఎస్. ఇది నా సెకండ్ అవుట్ఫిట్. ఇలా టీ షర్ట్ వస్తుంది, దానికి కార్గో ప్యాంట్. చెప్పాలంటే ఇది నా సెకండ్ లంబు జంపు ప్యాంట్. నేను లంబు జంపు ప్యాంట్స్ అంటా వీటిని, అంటే లూజ్ గా ఉంటాయని. నేనేమో ఇలా ఉంటా. ఇలా నా అలాంటి వాళ్ళకి ఇలాంటివి అంటే కొంచెం డిఫరెంటే, బట్ అన్నీ ట్రై చేయాలని చెప్పి ఈ అవుట్ఫిట్ తీసుకున్నా. దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్. దీన్ని కూడా నేను సైడ్ పిక్చర్ మెన్షన్ చేస్తాను నేను తీసుకున్నప్పుడు. ఐ థింక్ ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక $13 పడింది. 2 piece సెట్. ఇది డైరెక్ట్ సెట్టే ఇచ్చారు వాళ్ళు, టీ షర్ట్ ప్యాంట్ నేను సపరేట్ గా తీసుకోలేదు. ఇది ఒక $15 దాకా పడింది సెట్ వచ్చేసి. దిస్ ఇస్ మై థర్డ్ అవుట్ఫిట్. చెప్పాలంటే ఇది కూడా జంప్ సూటే అన్నారు. జంప్ సూట్ కి డిఫరెన్స్ ఏంటో నాకు తెలియట్లేదు. సేమ్ గా ఉంటే జంప్ సూట్ ఏమో, అంటే మొత్తం పైనుంచి కింద వరకు ఉన్న జంప్ సూట్ అన్నారు, దీన్ని జంప్ సూట్ అనే అన్నారు. ఇది నేను వచ్చేసి రాస్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యాంట్, ఫుల్ ప్యాంట్ వస్తుంది. ఇది టాప్ వచ్చింది. నాకు నచ్చింది ఇది కూడా, బికాస్ ఫుల్ హ్యాండ్స్, కాలర్ నెక్, ఫుల్ ప్యాంట్. కొంచెం నాకు లూజ్ గానే ఉంటది, బట్ కవర్ అవుతుంది బాగా ఈజీగా, అంటే తిరగడానికి బాగుంటది. నేను అన్ని కొంచెం ఫ్రీగా ఉండడానికి చూస్తాను. ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $42, నాకు ఆఫర్ లో వచ్చేసి $22కి వచ్చింది. ఎందుకంత కాస్ట్ అని అనగా, ఎలక్షన్ పార్కర్ ఇది. ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీ బ్రాండే చెప్పాలంటే. ఇక్కడ మీరు ఒరిజినల్ ప్రైస్ చూస్తే వీళ్ళ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ $89.50 ఉంది.
అంటే రివర్స్ లో కనిపిస్తుంది మీకు. బట్ నాకు తెలిసి ఒరిజినల్ ప్రైస్ అంతేం ఉండదు ఇక్కడ యుఎస్ లో. ఇక్కడ స్టిక్కరింగ్ వేస్తారు బట్ క్లారిటీగా అయితే కనిపిస్తుంది 42 దాకా. నాకైతే $22 వచ్చింది. క్లాత్ అయితే మస్తు ఉంది. లైక్ యూ కెన్ సీ నో ట్రాన్స్పరెన్సీ. ఇది నా థర్డ్ అవుట్ఫిట్. ఎప్పుడు వేస్తాను నాకు తెలియదు, బట్ బికాస్ 5 days ఉంటున్నా కాబట్టి అవుట్ఫిట్స్ అన్ని పెట్టుకోవాలని పెట్టుకున్నా. దిస్ మై ఫోర్త్ అవుట్ఫిట్. ఇది నో బౌండరీస్ ప్యాంట్. ఇది వాల్మార్ట్ లో తీసుకున్న ప్యాంట్ వచ్చేసి. ఈ అవుట్ఫిట్ కి పిక్చర్ కష్టమే, ఎందుకంటే నేను అన్ని విడివిడిగా తీసుకొని అవుట్ఫిట్ చేశాను. దీన్ని నాకు ఇక్కడ బాగా నచ్చింది, వీటికి స్లీవ్స్ రావడం. ఇది ఆఫర్ లో నేను కొన్నాను. ఇది కూడా క్లియరెన్స్ పెడితే నేను మ్యాక్స్ కొనేస్తాను నచ్చితే. అంటే వెళ్ళినప్పుడు క్లియరెన్స్ లో ఉన్న బట్టలన్నీ చూస్తాను. క్లియరెన్స్ లో మనకి ఏంటంటే $5 నుంచి $15 లోపు వస్తాయి, ఏవైనా పెట్టేస్తారు. ఇది వచ్చేసి నాకు నియర్లీ $12 పడింది. ఒరిజినల్ ప్రైస్ ఐ థింక్ 30 అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్ గా అయితే. ఇదైతే నాకు పడింది $12. ఇది కూడా వాల్మార్ట్ లోనే తీసుకున్నాను. టైమ్ అండ్ త్రూ బ్లాక్ అండ్ వైట్, దానికే చేశాను పేరు. ఇది కూడా ఇది క్లియరెన్స్ లో తీసుకోలేదు, బట్ నచ్చిందని తీసుకున్నాను. కొంచెం చెప్పాలంటే మ్యాచింగ్ కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఆఫర్ లో పోగా ఐ థింక్ నేను రాసుకున్నాను, మర్చిపోయాను. $20 పడింది. అంటే మనం మర్చిపోతాం అని చెప్పి ముందే రాసుకున్నాను అనమాట ఇవన్నీ. ఇది రాస్ లో తీసుకున్నాను, ఇది లేటెస్ట్ గా తీసుకున్నాను. అంటే హ్యాండ్స్ వచ్చి బ్లాక్, మనకి ఎప్పుడు బనిన్స్ ఏం వేస్తాంలే అని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇది ఇండోనేషియా ప్రోడక్ట్, ఫ్రాంకీ అండ్ స్కైలాక్ అని. ఇది వచ్చేసి $12 పడింది. ఇది మ్యాక్స్ అన్నిట్లో వేస్తా అని చెప్పి $12 పెట్టా. మ్యాక్స్ అయితే నేను ఇలాంటి వాటికి $12 పెట్టాను. ఇది వచ్చేసి నా ఫోర్త్ అవుట్ఫిట్. దిస్ ఈజ్ మై ఫిఫ్త్ అవుట్ఫిట్. ఇది కూడా సేమ్ జెమ్ సూట్ అనుకోండి, బట్ సేమ్ వస్తుంది. ప్యాంట్ ఇది కింద మీరు ఓల్డ్ మూవీస్ చూస్తుంటే కనుక ఎన్టీఆర్ ప్యాంట్స్ అంటాం ఇండియాలో మనం. ఇక్కడ వచ్చేసి దీన్ని స్కిన్ ఫిట్ అంటారంట. షీన్ ప్రోడక్ట్స్ ఇది కూడా, ఈ రెండు. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ తో జాకెట్ టైప్ లో జిప్ కోడ్ వచ్చింది. ఐ షో యూ. ఫుల్ ప్యాంట్స్ తో జిప్ కోడ్ వచ్చింది. ఇది కూడా షీన్ లోనే ఆర్డర్ పెట్టాను నేను. స్లిమ్ ఫిట్ అవుట్ఫిట్. ఇది $15 ఏమో వచ్చేసింది, తక్కువే నాకు తెలిసి. ప్యాంటు టాప్ $15 లో రావడం అంటే. ఇది వచ్చేసి ఇండియాలో ఆర్డర్ పెట్టుకున్న ప్యాంట్, ఫరెవర్ 21 లో. ఇది మింత్రా ప్రోడక్ట్. చెప్పాలంటే మింత్రాలో తీసుకున్నాను. ఒరిజినల్ ప్రైస్ 3000 ఉంది. మింత్రాలో ఆఫర్ పోగా 2100కి వచ్చింది. 2999ది 2099కి వచ్చింది అనుకుంటా. ఐ థింక్ ఆఫర్ అయితే వచ్చింది నేను కొన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు వేళ కాలేజ్కి తీసుకెళ్తున్నా. ఇది జూడియో ఇక్కడ వాల్మార్ట్ లోనే కొన్నా, టైమ్ అండ్ త్రూ. హుడీ బాగుంది కదా, కాంబినేషన్, నా కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇది $25 పడింది. ఇది గిఫ్టెడ్. $25 అయినా అంటే రేట్ తెలిసిద్ది, ఎందుకంటే ఇక్కడే తిరుగుతూ ఉంటాం కదా. నేను ఖాళీగా ఉంటే ఫస్ట్ వెళ్ళేది వాల్మార్ట్ అనమాట. సో అందుకే ఈజీగా తెలిసింది దాని ప్రైస్. వాల్మార్ట్కి వెళ్ళి 10 days అయిపోయింది తెలుసా మీకు. ఎప్పుడు చూసినా అయితే పనిరా. ఓకే, ఎన్ని అవుట్ఫిట్స్ అయినాయి మర్చిపోయే లెక్క. 1 2 3 4 5 6 అవుట్ఫిట్స్. అందులో ఒకటి స్టార్టింగ్ కదా. దిస్ ఇస్ మై 7th అవుట్ఫిట్. చెప్పాలంటే మధ్యలో 30, నేను వెళ్తున్న డేట్స్ వచ్చేసి 27th స్టార్ట్ అవుతాను, రిటర్న్ 1st వస్తాను. మధ్యలో ఉగాది ఒకటి ఉంది. చెప్పాలంటే ఇది ఉగాది రోజు చేసుకుందామని తీసుకెళ్తున్నా. ఇది జెమ్ సూటే, బట్ కొంచెం డిఫరెంట్ ఇక్కడ ఇలాంటి వేయడం కూడా. ఇది వచ్చేసి మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా నేను. మిస్ షేజ్ అంట. దీనికి కాస్ట్ ఎక్కువే పడింది, బట్ ఎప్పుడు వేయలేదు ఈ స్టైల్ అని చెప్పి ట్రై చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 2370 ఆఫ్టర్ అని ఏదో ఎంతో ఉంది ఒరిజినల్ ప్రైస్. మొత్తం పోగా అంత పడింది. మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను, మిస్ షేజ్ అని. దీన్ని కూడా నేను ఫోటో సైడ్ పెట్టాను, అక్కడక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి వాటికి. అది సేమ్ ఇంకా అవుట్ఫిట్
అంటే కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. నా ఆవిడ ఇంతే ఉంటది. దీనికి హ్యాండ్స్ హైలైట్ నాకు బాగా నచ్చింది. దీన్ని ఏమో హ్యాండ్స్ అంటారో నాకు అంత ఐడియా లేదు కానీ ఇట్లా పెడితే బబుల్ గా ఉంది లోపల. యా, మై నెక్స్ట్ అవుట్ఫిట్ ఫ్రాక్. ఇది ఒక ఫ్రాక్, ప్లెయిన్ చెప్పాలంటే నాకు నచ్చింది. సింపుల్ గా ఫుల్ ఫ్రాక్. ఇది కూడా హ్యాండ్స్ తో వచ్చింది. దీన్ని కూడా ట్యాగ్ చేస్తా సైడ్. ఇది నేను మింత్రాలోనే ఆర్డర్ చేసుకున్నా. ఈ ఫ్రాక్ వచ్చేసి కాలిని అనుకుంటా దీని నేమ్. చెప్పాలంటే నేను కింద ఒక లేయర్ కట్ చేపించా. చాలా పొడవు వచ్చింది. ఎస్ సైజే. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే బాగా సెట్. ఒక 5 ఉన్న వాళ్ళకైతే ఎక్సెస్ ఉంటే ఎక్సెస్ పెట్టుకోండి. మెయిన్ నేను ఎస్ పెట్టుకుంటేనే చాలా హైట్ వచ్చింది. బట్ ప్రైస్ వర్త్ 1200. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ 1200 అంటే నాట్ బ్యాడ్. ఈ ఫ్రాక్ నాకైతే నచ్చింది. ఫుల్ ఫ్రాక్ లెంత్ నేను ఇక్కడ కట్ చేపించా. సో ఇలా ఉంది. ఇంకో వైట్ లేయర్ కూడా వస్తుంది చెప్పాలంటే. అండ్ మై లాస్ట్ అవుట్ఫిట్ జూడియోలో తీసుకున్నాను అనమాట. ఇండియాలో వన్ పీస్ అనుకోండి, జస్ట్ ఫ్రాక్ టైప్ లో. దీనికి వచ్చేసి డబల్ ఎక్సెస్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 1499. ఇది ఆఫర్ లో పెడితే నేను 499 తీసుకున్నాను. దీనికి ఒక ట్యాగ్ కూడా వచ్చింది. ఇది కట్టుకుంటే స్మాల్ సైజ్ బొజ్జ కనిపిస్తుందా. అండ్ ఫైనల్లీ స్కిన్ ఫిట్ ప్యాంట్స్. అంటే నాకు వన్ పీస్ వేసుకోవడం ఇష్టమే లే కానీ చలి పుడుతుంది, ఫ్రీగా ఉండలేమని చెప్పి నేను స్కిన్ ఫిట్ ప్యాంట్స్ వాడతాను. ఇవి వచ్చి షీన్ లో తీసుకున్నాను. ఫస్ట్ ఈ ప్యాంట్ వేసుకోవాలంట, తర్వాత దీని మీద ఈ ప్యాంట్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం చూడ్డానికి నీట్ గా కనిపిస్తాయి. ఈ రెండు షీన్ లో తీసుకున్న ఈచ్ $5 అనుకోండి చెప్పాలంటే. నెక్స్ట్ అన్ని రోజులు ఉంటున్నప్పుడు నైట్ ఫిట్స్ కూడా చూసుకోవాలి కదా. ఇవి రెండు వాల్మార్ట్ లో తీసుకున్నాను. ఈచ్ $12. వన్ పీస్ నైట్ 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 ఫిట్స్ అనుకోండి. నచ్చినాయి, ఈజీగా సింపుల్ గా ఉంటాయి. ఇవి నైట్ కి. ఇలా నా బట్టలు అయితే రెడీ చేసుకున్నా. నెక్స్ట్ నా స్కిన్ కేర్ ఉంటుంది కదా, మనం ఎక్కువ వాడేవే చూపిస్తున్నాను. లైక్ వీటి వరకు ప్యాక్ చేసుకుంటున్నా. డ్రెస్సెస్ అయితే నాట్ బ్యాడ్. నేను తీసుకునేవన్నీ క్వాలిటీ చూసే తీసుకుంటాను. ప్రైజింగ్ నెక్స్ట్ ఆప్షన్. క్వాలిటీ ఉన్నప్పుడే ప్రైజింగ్ చూస్తాను. ఎందుకంటే నేను వేసినయే వేస్తాను మ్యాక్స్. కొత్త తర్వాత సంగతి. ఇండియాలో ఉంటే మీషో ఎక్కువ వాడతా. 100 రూపీస్ టాప్స్, 150 రూపీస్ టాప్స్ అవన్నీ ఉంటే కొంచెం మన వాషింగ్ వేరు. చెప్పాలంటే ఉతుక్కోబోతే ఇంటికి తీసుకెళ్తే అమ్మ ఉతికిచ్చిద్ది. ఇక్కడ మొత్తం వాషింగ్ చేయాలి, ప్లస్ హీటింగ్. ఐ మీన్ మన ఇండియాలో అయితే బయట బట్టలు ఆరేసుకుంటాం, ఇక్కడ డ్రైయర్ లో వేస్తాం. దానివల్ల బట్టలు షింక్ అయిపోవడం, కొన్నిసార్లు వాషింగ్ చేసినప్పుడు బట్టలకి బ్లీచ్ అవ్వడం. కొన్ని మంచివి వాడితేనే బెస్ట్ ఇక్కడైతే చెప్పాలంటే ఆ వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ వల్ల. ఇండియాలో అలా కాదు. మమ్మీకి ఇచ్చామా బండకి అదేమా అయిపోయాయి. ఇక్కడ అలా ఉండకపోవడం వల్ల కంపెనీ వాడతారు మ్యాక్స్. పాష్నెస్ అయ్యేం లేదు ఇక్కడ. పాష్నెస్ సంగతి తర్వాత ఏమో గానీ ₹100 బట్టలు వేస్తే ఒక రోజు చినిగిపోతాయి. అది మ్యాటర్. ఓకే, కాస్మెటిక్స్ లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి నేను వాడే కాస్మెటిక్స్ లో ఓకే డైరెక్ట్ చూపించేస్తున్నా. బాడీ వాష్, బాడీ లోషన్, షాంపూ, కండిషనర్, బాడీ క్రీమ్ ఇవన్నీ ఇందులోనే పెట్టుకుంటా. అంటే మనం వెళ్ళేది ఫ్లైట్ కాబట్టి ఎక్కువ లిక్విడ్స్ క్యారీ చేయకూడదు, పెద్ద పెద్ద బాటిల్స్ ఏం క్యారీ చేయకూడదు, మినిమమే ఉండాలి. అక్కడి వాడడం కన్నా మనం క్యారీ చేసుకోవడానికి ఇలాంటివి తీసుకోవడం మ్యాక్స్ యూజ్ అవుతాయి. ఇందులో నేను బ్రష్, పేస్ట్, వాష్రూమ్ సంబంధించినవి, ఇంకా బాతింగ్ కి వీటన్నిటికి సంబంధించినవి బ్యాగ్ యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ కి మీరు కనుక వాల్మార్ట్ లో వీడియో చూస్తుంటే చాలా కష్టపడి ఒక ఫేస్ వాష్ ఎత్తుకా కదా, అవిను అదే వాడుతున్నాను ప్రెసెంట్. ఇంకా అయిపోలేదు, ఇదే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ ఫస్ట్ చేస్తాను. లాక్మీ మాయిశ్చరైజర్ వాడి సేమ్ లాక్మీ కాంపాక్ట్ వాడతాను. ఈ రెండింటికి మధ్యలో వైట్ టోన్ సాఫ్ట్ అండ్ స్మూత్. లైక్ నాకు సాఫ్ట్ అండ్ స్మూత్ ఏమో కానీ డార్క్ సర్కిల్స్ బాగా కవర్ చేస్తుంది.
ఇది అను షుగర్ వాళ్ళది కన్సీలర్, ఈ రెండు వాడతాను డార్క్ సర్కిల్స్ కి. బికాస్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పా కదా ఆల్రెడీ మీకు, దానివల్ల కాలేజ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కవరింగ్ కి ఈ రెండు వాడతాను. లాక్మీ అను ఈ లాక్మీ 2 ప్రోడక్ట్స్ డైలీ వాడతాను నేను నార్మల్ గానే. అవి రెండు అయితే కాలేజ్ కి వీటికి వెళ్ళినప్పుడే వాడతాను, డైలీ అయితే అన్ని పెడతాం నావలే కదా. ఇది అయితే రెవ్లాన్, మూడ్ బట్టి వాడతా చెప్పాలి, డైలీ వాడాలని ఇంట్రెస్ట్ అయితే రాదు. డ్రెస్సెస్ కి సెట్ అయ్యి బయట వెదర్ కి వీటి బట్టి వాడతాను రెవ్లాన్ వచ్చేసి. నెక్స్ట్ మన మెయిన్ పార్ట్ లిప్స్టిక్స్, నైకావి. ఈ రెండు వచ్చేసి పింక్ షేడ్, పింక్ బ్రష్ ఒకటి, పింక్ ఫ్లిట్ ఒకటి. నేమ్స్ వచ్చేసి పింక్ బ్లష్, పింక్ ఫ్లిట్. నేను నేమ్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. బికాస్ ఈ ప్రోడక్ట్స్ ఈ రెండు లిప్ కలర్ కి కొంచెం మ్యాచింగ్ ఉంటుంది దగ్గరగా. ఐ షో యూ. ఈ రెండు లిప్ కలర్ కి కొంచెం మ్యాచింగ్ ఉంటుంది, సో ఈ రెండు మ్యాక్స్ వాడతాను, బయటికి వెళ్ళినప్పుడే వాడతాయి. ఈ రెండు లిప్ కలర్ మ్యాచింగ్ ఉన్నా కొంచెం డార్క్ షేడ్ ఇస్తాయి లిప్ కలర్ కి. ఇది నా డైలీది మ్యాబ్లిన్ న్యూయార్క్. ఇది కూడా బ్రౌన్ కలర్ నేను తీసుకుందేమో, బట్ నా లిప్ కి మ్యాచ్ అయింది. ఐ విల్ షో. నాకు లిప్స్టిక్స్ అలవాటు లేదు, చేసుకున్నాను, బట్ లిప్ కలరే అలవాటు. లిప్స్టిక్ వేసుకున్నా కూడా తెలియదు ఎవరికి, అది తీసుకోం కావాల్సిందే కాబట్టి. జూడియో కాజల్, జూడియో ఐలైనర్. ఐలైనర్ వచ్చి బొట్టు పెట్టుకుంటా, నాకు ఐలైనర్ పెట్టుకోవడం రాదు. ఇది నా కాటికి పెట్టుకోవడం వచ్చు, సో కాజల్. ఈ రెండు వచ్చేసి నేను మొన్న ఆఫర్లో తీసుకున్నా, లగ్జరీ బాతింగ్ కంపెనీ వాళ్ళది, బాత్ అండ్ బాడీ వాష్ లో. ఒకటి హ్యాండ్ క్రీమ్, ఒకటి బాడీ క్రీమ్. ఈ రెండు జస్ట్ బాడీ వాష్ చేసుకున్న తర్వాత రాసుకుంటే సాఫ్ట్నెస్ అండ్ ఫ్రేగ్రెన్స్ బాగా ఇస్తుంది. అట్ లాస్ట్ మన స్నానం చేసినా చేయకపోయినా ఏది చేసినా కాపాడే పర్ఫ్యూమ్, అది కూడా నాది నివ్యాదే. ఇది వచ్చేసి బాడీ పర్ఫ్యూమ్, బట్టల పైన అస్సలు కొట్టుకోకూడదు. నేను చాలా సార్లు మర్చిపోయి కొట్టేసుకుంటాను అనమాట, అందుకే మీకు డ్రెస్సెస్ మీద బ్లాక్ స్పాట్స్ కనిపించినాయి అంటే దానికి కారణం ఇది. సారీ, ఇది. సో ఇవన్నీ నా ఫేస్ కి సంబంధించినవి, బాడీకి సంబంధించినవి. మ్యాక్స్ ఇవే. ఒక పేర్ షూ వేసుకొని వెళ్తాను, నార్మల్ స్లిప్పర్స్ ఒకటి పెట్టుకొని వెళ్తాను. అవి రెండు ఇంకా ఏమి అని డిసైడ్ అవ్వాలా. ఎట్లాస్ట్ మర్చిపోయినా బ్యాగ్ చూపిద్దాం అనుకున్నాను. నేను ఫ్రాంట్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాను, బుక్ చేసుకున్న తర్వాత తెలిసింది నాకు అందులో క్యాబిన్ బ్యాగ్ ఎంట్రీ లేదని. సో దాని గురించి ఈ బ్యాగ్ ఆర్డర్ చేసుకున్నాను. బాగుంది కదా, అంటే ఎప్పటికైనా యూజే, బికాజ్ ఇది ట్రాలీస్ కి సెట్ అయ్యే బ్యాగ్. దీనికి పాకెట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ సపరేట్ షూ కార్నర్ ఉంది. మెయిన్ థింగ్ నాకు ఇది బాగా నచ్చింది, బికాజ్ మన బట్టలకి టచ్ అవ్వకుండా ఉంటాయి. నైస్. ముందు వచ్చేసి 2 పాకెట్స్ ఉన్నాయి. ఈ పాకెట్స్ దేనికి అని కూడా డిసైడ్ అయిపోయాను నేను, ఈ బాడీ వాష్ దీంట్లో పెట్టుకుందామని. ఇందులో వచ్చేసి చార్జెస్ అలాంటివి పెట్టుకుందామని అనుకున్నా. అంటే చార్జెస్ అంటే ఏం లేదు, ట్రైపాడ్ స్టాండ్, అంటే సెల్ఫీ స్టిక్. ట్రైపాడ్ స్టాండ్ నా దగ్గర లేదు. సెల్ఫీ స్టిక్, స్పీకర్, మైక్, ఇంకోటి వచ్చేసి నా పవర్ బ్యాంక్. ఈ మూడిటికి యూజ్ అయిద్దని అనుకున్నాను. సైడ్స్ ఇంకా వాటర్ బాటిల్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వాటి ద్వారా యూజ్ చేస్తాను అంతే. ఈ బ్యాగ్ కూడా నేను షీన్ లో కొనుక్కున్నాను, మీకు సైడ్ ట్యాగ్ చేస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. మ్యాక్స్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి షీన్ వస్తుంది, ఇండియాలో ఉన్న వాళ్ళకి షీన్ అయితే రాదు. ఏదైనా ఆప్షన్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చేమో, నాకైతే ఐడియా లేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు షీన్ అనేది తెలియదు, యుఎస్కి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. షీన్ లో కొంచెం చీప్ గా ఉంటాయి. మీకు చూపించింది ఏంటి అంటే నా షూ, నా జాకెట్ అండ్ నా స్లిప్పర్స్. అండ్ మీకు తెలిసినట్టే నా డైలీ బ్యాగ్ ఒకటి ఉంటుంది, అది ప్రెసెంట్ ఎక్కడ ఉందో కనిపించట్లేదు. రేపు వెళ్ళేలోపు నేను ఎట్లా అట్లా ఫైండ్ చేసి అదే తీసుకెళ్తాను, బికాజ్ అది ఒక చిన్న పాకెట్ టైప్ లో బాగుంటది అనమాట, అదే ఎత్తుకుపోతాను. ఇలా కాస్మెటిక్స్, డ్రెస్సెస్ అన్ని చూపించి ఎంజాయ్ అయిపోతున్నాను. కొంచెం లైక్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, షేర్ కూడా చేయండి, పక్కన గంట కూడా ఉంటుంది.
అన్ని మాట్లాడుతున్నా, అన్ని చూస్తున్నా. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. See you all. Tada. See you in the next vlog. Bye bye.